ఏమండి, ఏంటి ఇలా చేశారు? నేనెంత కష్టపడి స్నోమ్యాన్ చేశాను. అందరూ ఇటువైపుగా వెళ్ళండి. ఈ ఈటీ ఎప్పుడు వచ్చినా అందరినీ ఇబ్బందికి గురి చేస్తోంది. మమ్మీ నాకు ఇష్టమైన శాండ్విచ్ చేసి ఇచ్చింది. అది నేను ఈటికి అస్సలివ్వను. త్వరగా రండి, లేకపోతే ఏటి మనల్ని శాండ్విచ్ చేసేస్తుంది. త్వరగా రండి. పారిపోండి, ఈటీ వచ్చేసింది. పారిపోండి, పారిపోండి, త్వరగా పారిపోండి, పారిపోండి, ఈటీ వచ్చేసింది. పారిపోండి, పారిపోండి, త్వరగా పారిపోండి. ఎలా ఉన్నారు సార్? ఇంట్లో అందరూ బాగున్నారా? అరే 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 ఏంటిది? నన్ను ఎందుకు ఇలా పట్టుకున్నారు? నా మాట వినండి, నాకేం తెలీదు. నేనేదో పడిపోయాను. అమ్మమ్మ, అంటే మీకు నా షూ కావాలన్నమాట. ఒక్క షూ పెట్టుకుని ఏం చేస్తాను? మీకు నేను ఇంకొక షూ కూడా ఇస్తాను. ఇది పెట్టుకోండి. నన్ను వదిలేయండి. లడ్డూ సింగ్ అంకుల్ ని వదిలేయ్. ఏ వదిలేమా? ఏం చేస్తున్నావు? నన్ను వదిలే. శివ, మన హాలిడేస్ అన్నిటినీ ఈటి నాశనం చేసింది. అది తిరిగి వచ్చేలోపు మనమందరం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవాలి. అవును శివ, నీ ఫ్రెండ్ చెప్పిందంతా నిజమే. ఈటీని అసలు నమ్మనే కూడదు. అది రోజు అందరినీ ఇదే విధంగా భయభ్రాంతులకి గురి చేస్తోంది. ఇతను మా రిసార్ట్ కి యజమాని. పేరు మిస్టర్ సక్సేనా. ఇతని రిసార్ట్ ని ఇకపై నిరంతరంగా క్లోజ్ చేయాలి అనుకుంటున్నారు. అవును శివ, ఎంతో ఆశతో ఈ రెస్టారెంట్ ని ప్రారంభించాను. ఇప్పుడు నేను క్లోజ్ చేసి తీరాల్సిందే. ఇక్కడ ప్రజల ప్రాణాలకి అపాయం ఉంది. నాకెందుకు అది చూస్తుంటే అలా కనిపించట్లేదే. అరే ఏంటి శివ, అసలు నీకు ఎందుకు అలా అనిపిస్తోంది? సరే ఆలోచించండి. అది లడ్డూ సింగ్ గారి షూని తీసుకొని దాన్ని అది షూ అని కూడా చెప్పింది కదా. అసలు దానికెలా అది షూ అని చెప్పాలని తెలుసు చెప్పండి? ఖచ్చితంగా ఎవరో దానికి నేర్పించే ఉంటారు. అది ఎవరన్న విషయం మనం తెలుసుకుంటే సరిపోతుంది. వాళ్ళే దీన్ని మొత్తం కంట్రోల్ చేస్తున్నారనుకుంటాను. శివ, ఈటీ వాళ్ళందరూ మన మాటలు విని విని కాపీ కొడుతుంటారు. కాబట్టి మీరు నా మాట విని త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి. నేను మిగతా అందరికి వెళ్ళి చెప్పొస్తాను. లడ్డూ సింగ్ గారు,